తీసేయాల్సి వస్తే తీసేస్తారు పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. ఈ విఆర్ఓలు ఆడికి వచ్చారండి నాకు అర్థం కాదు. పటేల్ వాళ్ళని తీసేస్తే వీళ్ళు వచ్చారు. పాతుకొని కూర్చున్నాం ఏంటి ప్రభుత్వం వద్దని కూడా పక్క జరగాలి. ఏముందన్న మేమే కర్తలం దర్తలం అంటే నడుస్తుందా? ఇంకా గ్రామంలో ఆఫీసర్ ఎందుకు అధ్యక్ష చావులేక ఎందుకు ఈ తాకట్లు పెట్టడానికి అదే జరిగింది కదా. ఇప్పుడు ఎందుకు విఆర్ఓ వ్యవస్థ రద్దు చేయాల్సి వచ్చింది అధ్యక్ష? నేను ఆనెస్ట్ గా చెప్తా ఉన్నా. సెలబ్రేట్ చేస్తా ఉన్నారు, టపాకాయలు కాల్స్తా ఉన్నారు, స్వీట్లు పంచుకుంటా ఉన్నారు అద్భుతంగా ప్రజలు. ఇంత రెస్పాన్స్ అంటే మాకేదో పీడ విరగడైంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాష పీడ. కొంతమంది అయితే గిచ్చి చూసుకున్నాం సార్ నిజమేనా అంటున్నారు. పోయిందా విఆర్ఓలు పోయిందా అని మాట్లాడు. మా ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని సంపూర్ణంగా విశ్వసిస్తుంది. మిమ్మల్ని దొంగలుగానో దోపిడీదారులుగానో అవినీతి పరులుగానో మేము చిత్రీకరించదలుచుకోలేదు. ఎవరైనా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వ్యక్తుల పట్ల కఠినంగా ఉంటుంది ప్రభుత్వం తప్ప ఈ మొత్తం వ్యవస్థ దోషులుగా నిలబెట్టే విధానానికి మీ ముఖ్యమంత్రి మీ సోదరుడు వ్యతిరేకమని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా.